ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పోయినసారి విజయాంబిక కోడలు కూడా పని మనిషిలాగే అన్ని పనులు చేస్తూ ఉంది. తొందరగా తీసుకురా. వస్తున్నామ్మా. తీసుకోండమ్మా. వాళ్ళకి ఇవ్వాలి కదా ముందు. ఏయ్ ఏయ్, నీకు బుద్ధుందా లేదా? గ్లాస్ ఎలా ఇవ్వాలో కూడా తెలీదా? వదిలే విజయాంబిక. నువ్వు ఆగు శారదా. కళ్ళు నెత్తిన పెట్టుకుని పనిచేస్తున్నావా, లేదంటే నా తమ్ముడు చేరదీశాడు కదా అని కళ్ళు నెత్తికెక్కాయా? కొంచెం పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోండమ్మా. ఏ ముచ్చాలో, మా ఫ్రెండ్స్ని అవమానించిందేగాక నోరు లేస్తుందంటే. నేనెక్కడ అవమానించానమ్మా? జ్యూస్ ఇమ్మన్నారు, ఇవ్వడానికి వచ్చాను. మీ కాలు తగిలి కింద పడిపోయాను. అందులో నా తప్పే ఉంది. అయినా జ్యూస్ కావాలంటే మీరే తీసుకొచ్చి ఇవ్వాలి. నేనేదో పని మనిషిలాగా, మీరేదో యజమానిలాగా ప్రవర్తిస్తున్నారేటి? ఎవరింటికి వాళ్ళే యజమానులు. ఈ ఇంటికి యజమానురాలుగా నేను చెప్తున్నాను, మర్యాదగా నువ్వు చేసిన తప్పు ఒప్పుకుని మా ఫ్రెండ్ మీద పడిన జ్యూస్ మరకల్ని నీ చేత్తో నువ్వెతుడు. నేను చూడడం ఏంటమ్మా? నువ్వు చేసిన తప్పుని నువ్వే సరిచేసుకోవాలి. తుడో. తుడుచుకుంటే పోయేదానికి ఎందుకమ్మగారు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? అందుకే రాజు నేను చెప్తోంది, రాద్ధాంతం చేయకుండా మీ అమ్మని తుడవమను. అమ్మగారు, ఈ ఇంటికొచ్చిన గెస్ట్లని ఎలా చూసుకోవాలో మీ ఆవిడికి చెప్పాల్సింది పోయి నన్నంటున్నావా? మర్యాదగా తుడో. వదిలే విజయాంబిక. మీ ఇంట్లో పనివాళ్ళు మీ మాటకు విలువ ఇవ్వటం లేదు. ఈ మధ్య పనోళ్ళందరూ ఇలాగే తయారయ్యారు. బురదతో రాసుకుంటే బురదే అయ్యిద్ది. ముత్యాలు, మర్యాదగా అడుగుతున్నాను, తుడుస్తావా లేదా? నేను తప్పు చేయలేదు, నేను తొడవను. నిన్ను అత్తయ్య, ముందు చేయి దించత్తా. ఆవిడ బదులు నేను తుడుస్తాను. ముత్యాలు తప్పు చేస్తే నువ్వు తుడవడం ఏంటి రూపా? ముత్యాలే తుడుస్తుంది. వాళ్ళు నీకు గెస్ట్లయితే వీళ్ళు నా గెస్ట్లు. మీ గెస్ట్లు బాధపడితే మీరెలా చూడలేరో, నా గెస్ట్లు బాధపడితే నేను కూడా అలానే చూడలేను. ఇక్కడ ఎవరు బాధపడినా మా నాన్న బాధపడతారు. అందుకే ఈ విషయాన్ని పెద్ద చేయకుండా నేనే తుడుస్తానులేండి. పర్లేదమ్మా, నేనే తుడుతాను. నేను తుడుస్తానమ్మా. ఈ విషయంలో నాకెవరూ అడ్డు చెప్పకండి. అమ్మా రూపా, వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళి కడుక్కుంటే పోతుంది. దానికి నువ్వు తుడవటం ఎందుకు? కాళ్ళ మీద కూడా పడ్డట్టుంది, తుడు రూపా.
అమ్మాయి అయ్యా మీరు ఆగండి. రాజు, నేను తుడవకపోతే ఆవిడ తుడవాలి. ఆవిడ తుడవకపోతే ఈవిడ వదిలేలా లేదు. పర్వాలేదు రాజు, మనం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చున్నంత మాత్రాన మన స్థాయి ఏం పడిపోదు. రూపా చూసావా తమ్ముడు, ఆ ముత్యాలు చేసిన తప్పుని కవర్ చేయడానికి మన రూప సేవలు చేస్తోంది తమ్ముడు. రూప సేవలు చేస్తున్నా కనీసం వాళ్ళు ఆపే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఇలాంటి వాళ్ళ తమ్ముడు నువ్వు నెత్తిన పెట్టుకుని ఊరెగుతున్నావు. రూపా పైకిలే. ఇంటికొచ్చిన అతిథుల్ని అవమానపరిచామని బయట తెలిస్తే మన ఇంటి పరువు పోయేది. కానీ నువ్వు అలా చేయకుండా ఇలా చేసి వాళ్ళ గౌరవాన్ని కాపాడి మన ఇంటి పరువుని నిలబెట్టావమ్మా. వెరీ గుడ్ రూపా. అదేంటి తమ్ముడు అలా మాట్లాడతావు? అక్క, ఇంటికొచ్చిన గెస్ట్లు అవమానంగా ఫీల్ అవడం కంటే గౌరవంగా ఫీల్ అవడం మంచిదక్క. మన ఇంట్లో తప్పు జరిగినప్పుడు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని అడుగుతూ కూర్చోవడం కంటే మన ఇంట్లో జరిగిన తప్పుని మన ఇంట్లో మనిషి సరిదిద్దడం మనకే గౌరవం అక్క. ఆ విషయంలో రూప ఎప్పుడు నా గౌరవాన్ని కాపాడుతూనే ఉంటుంది. రూపాన్ని చూస్తుంటే నాకు గర్వంగా ఉందక్క. అమ్మా, మీకు జరిగిన అసౌకర్యానికి నేను బాధపడుతున్నాను, నన్ను క్షమించండి. అయ్యో అయ్యో అక్క, జ్యూస్ ఏదో పొరపాటున పడిపోయి ఉండొచ్చు, వదిలేసే. ముత్యాలు కూడా ఒక రకంగా ఇంటికి గెస్ట్ అక్క. అనవసరంగా చిన్న విషయాన్ని చాలా పెద్ద చేస్తున్నావు. శాంతి పూజ జరగబోతుంది, అందరం ప్రశాంతంగా పూజలో పాల్గొందాం. చంద్ర అన్నయ్య, అన్ని ఏర్పాట్లు అయ్యాయా? అయ్యాయి. పంతులు గారు వచ్చారా? వచ్చారన్నయ్య. పదండి స్టార్ట్ చేద్దాం. రామ్మ రూపా, రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.